నన్ను అనుగ్రహించు, నన్ను కరుణించు. జై వరలక్ష్మి, రా ధనలక్ష్మి, ఆవాహయామి. ఎవడ్రా నువ్వు పూజ చేసుకుంటుంటే? అసలు పూజ చేసేటప్పుడు అంతెందుకు, గుళ్ళో గంట ఎందుకు ఉంటుందో తెలుసా? సో భయ్యా నమస్తే. ఒక్కసారి మైథలాజికల్ రీజన్ పక్కన పెడితే సైకలాజికల్ రీజన్ చెప్తా వినండి. గుడికొచ్చేటప్పుడు చాలా మంది చాలా థాట్స్ తో వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నచ్చిన పిల్ల భయ్యా అనిందని, లేదా ఆఫీస్ టెన్షన్ తోటి, లేదా పిల్ల ఊరెళ్ళిందని. సో ఇలా డిస్ట్రాక్ట్ చేసే థాట్స్ నుంచి డిసెంగేజ్ అయ్యి హోల్ అండ్ సోల్ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం ఆ గంట సౌండ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. మరి ఈసారి నుంచి గంటను చూసినప్పుడు ఈ మ్యాటర్ గుర్తు పెట్టుకోండి. జై జై లక్ష్మి, జై లక్ష్మి, జై ధనలక్ష్మి.